శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను పూర్తిగా కరడుగట్టిన రౌడీలను వారు పార్టీలోకి తీసుకున్న ఘన కీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కాదా అని అడుగుతున్నా. డబుల్ మర్డర్ కేసుతో ఇద్దరికి సంబంధం లేదా? ఈఎస్ఐ దృష్టిలో పోలీసులు ఆ కేసులో మీతో పాటు వంశీగా ఉన్నారా? వాళ్ళని వంశీని నన్ను పట్టుకొచ్చారు, ఎన్కౌంటర్ చేస్తారని తీసుకుపోయారు. కలిసి ఇలా వ్యాపారం చేశారా? బాగా గుర్తు చేసుకోండి. సర్వే నెంబర్తో సహా చెప్తా. సర్వే నెంబర్తో సహా చెప్తా. చెప్పన్న. 70 ఎకరాలు. 70 ఎకరాలు వాళ్ళు ఏం చూడనట్టుగా వస్తుందని భయం అయితే ఎప్పుడు జీవితకాలం వెంటాడిన సందర్భం ఏదో ఉందా? అజీజ్ రెడ్డి అని ఒకడు ఉండే, చోటరాజుకి సంబంధించిన ఫోన్ చేసి మనం ఇద్దరం ఇండస్ట్రీని వెళ్దాము, నువ్వు సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అంటే తెర బచ్చే కాం పడితే. అది 1980-90వ దశకం హైదరాబాద్ మహానగరంగా ఎదుగుతున్న రోజులవి. సినీ పరిశ్రమ ఇక్కడికే షిఫ్ట్ అవ్వడం, రియల్ ఎస్టేట్ రంగం పురుడు పోసుకోవడం, శివారు ప్రాంతాల్లోని భూదందాలు విపరీతంగా పెరగడము ఒకే సీజన్లో ఒకేసారి చకచకా జరిగిపోయాయి. సంపద పోగు పట్ట చోట అశాంతి కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడే రౌడీయిజం కూడా పుట్టింది. ఆ రోజుల్లో దీనికి బ్రాండ్ అంబాసిడర్లు అంబర్పేట శంకర్, చిన్న శ్రీశైలం యాదవ్. జైల్ వార్డులో మీరు ఉన్నప్పుడు మీరు మందు తాగుతున్నారు. ఏం చేస్తాం, నిద్ర పట్టకపోతే. మందు తాగడం అంటే ఎంత బలవంతుడు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మీ మీద ఒక కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు కదా? అవును. మిమ్మల్ని చంపాలని ఎప్పుడు ఎవరు ప్రయత్నించలేదా? మొత్తం శవాలు ఒక 26 మంది మా కళ్ళ ముందే ఎగిరి. ఈ మాజీ రౌడీ షీటర్లు మార్పు చెందడానికి కారణం ఏంటి? అంటే పోలీసుల యొక్క యాక్షన్ ఒక కారణమా, లేకపోతే అప్పుడులాగా వాళ్ళ దగ్గర పనిచేయడానికి మనుషులు లేకపోవడము మరొక కారణమా, లేక టెక్నాలజీయా? ఏ రీజన్స్? వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి ఈ స్టోరీలో. మీ అంచెడు వచ్చి అన్నదా కార్లో కూర్చొని తీసుకొని వచ్చి సినిమాలో అదే చూపిస్తారు కదా. ఒక్కడు 100 మందిని కొడతాడు. ఒక 5% 2% ఎవరైనా చిల్లరగానే ఉంటారు, కానీ వాళ్ళ కష్టాలన్నీ ఈ లీడర్లు పెట్టినాయి. అంతేగాని ఎవరైనా ఉండొచ్చు, ఈ రౌడీ షీటర్లు అనేటోళ్ళు చాలా మంచోళ్ళు. PJR అనబడే పి జనార్దన్ రెడ్డి శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్ చాలా మంది సీఎంలతో సత్సంబంధాలు. నేను 30 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. ఈ మీడియా వదిలేసి నేను కూడా పాలు అమ్ముకుంటాను. అవసరం చెప్పండి. పాలు అమ్మి సైడ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసినాము, దందాలు చేస్తాం. దందాలు చేస్తాం కదా, చెయ్యాలి కదా. హైదరాబాద్ మే కోయి భీ లియా ఉస్కి బజాతే. జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య ఈ మాజీ నక్సలైట్లు మీకు తుపాకులు అందజేసేవారంట, నిజమే? నాకు వాళ్ళు ఏం చేసేది, తుపాకులు. ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ అయితే చాలాసార్లు జస్ట్ మిస్. ఎందుకు అని ప్రశ్నిస్తే కనురెప్పే కంటిని కాటేస్తుంది అని వేదాంతం చెప్తాడు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఈయన కొడుకు నవీన్ కుడిభుజం లాంటి వాళ్ళు. जब नवीन यादव को टिकट दिए थे 2018 में एमआईएम जुबली से चुनाव नहीं लड़ा. వీళ్ళు ఫీల్డ్ వదిలేసి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంటూ ఒక సాత్వికమైన జీవితాన్ని గడుపుతున్నా ఇప్పటికీ రౌడీ అనే ముద్ర నుంచి వీళ్ళు బయట పడలేకపోతున్నారు. నమస్కారం శ్రీశైలం గారు. నమస్తే. ప్రశ్నలన్నీ కొంచెం సూటిగా ఉంటాయి, జవాబు కూడా మీరు అంతే క్లుప్తంగా స్ట్రైట్గా ఇవ్వండి. అన్న, మీ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది, ఇక్కడ దాకా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 10-15. ఎలా డబ్బులు సంపాదించారు? రౌడీజంలేనా అన్న? రౌడీజమేనా? రౌడీజం చేస్తే ఎవడు చిన్నగా రియల్ ఎస్టేటు. నేను ఒక 40 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా. పూర్తి పేరేంటి? చిన్న శ్రీశైలం యాదవ్. ఇప్పటి వరకు ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి శ్రీశైలం యాదవ్ గారు? ఒక 35. ఎన్ని కేసులు ఉన్నాయి అందులో? ఒకటి 6, ఒక డబ్బు, ఒకటి అంటే మొత్తం ఒక 10 కేసెస్, 10-12.
10. ఎన్ని అటెంప్ట్ కేసులు? ఒక 4. ఏ పోలీస్ స్టేషన్లో మీకు రౌడీ షీట్ ఉంది? జూబ్లీస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 35 years. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇటువంటి రాజకీయాల్లో ఉన్నారు? 78 నుంచి. ఫస్ట్ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? ఫస్ట్ కేసు పిట్టి కేసులు, ఈ చిన్న చిన్న ఎలక్షన్ అప్పుడు, ఎలక్షన్ గొడవలు. మొదటి ఎఫ్ఐఆర్ ఏ సంవత్సరంలో ఫైల్ అయింది? 81. ఎలాగా? చిన్న చిన్న కోట్లాకు. ఇప్పటికీ మీరు ఈ రౌడీజం వృత్తిని కొనసాగిస్తున్నారా? రౌడీజం అప్పుడు చేయలే, ఇప్పుడు లేదు. రౌడీ షీట్ ఉంది కదా? రౌడీ షీట్ ఎలక్షన్ పొలిటికల్గా పెట్టిన రౌడీ షీట్ ఇది. మీరు అనుకుంటే తీయించుకోవచ్చు కదా, ఎందుకు తీయించుకోలేకపోయారు? తీసుకుంటానికి దాని ఉండడంలో నష్టమైంది. 40 ఏళ్ళ నుంచి ఉంది, ఇంకొక ఉంటుంది, వాళ్ళకి మాకు రిలేషన్షిప్. ఒక్కరు చెప్పే మాట ఏంటంటే మీరు పెద్ద మనిషి తరహాలో పంచాయతీలు చేస్తుంటారు అని చెప్పి, ఇంకొకరు అంటారంటే ఇది పంచాయతీలు కాదు రౌడీజం సంబంధించిన దందాలు అని. ఇది కరెక్టా, అది కరెక్టా? పంచాయతీలు చేసుకుంటే పైసలు వచ్చేటి, ఎవడు పైసలు ఇవ్వడు. పంచాయతీలు చేస్తే పంచాయతీ చేసి పైసలు తీసుకునే రకం కాదు. నేను బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, కొంటుంటా, అమ్ముతుంటా. మీరు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్తారంటే ఒక్క ప్రశ్న వేస్తాను. ఇప్పుడు కాకపోయినా కూడా ఒకప్పుడు మీకు హఫ్తాలు కూడా ఇచ్చారు అని అంటారు, నిజమేనా? హైదరాబాద్లో హఫ్తాలు ఉండయి, ఎవరికి కూడా హఫ్తాలు ఉన్నాయి. కొందరు పోలీసులకు హఫ్తాలు ఉన్నాయి, కానీ అవి కూడా ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఒకప్పుడు ఉండేవి. ఎట్లే ఏ రౌడీ షీటర్ కూడా హఫ్తా అనేది తెలియదు, ఉండదు, ఉండదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వాళ్ళకు ఉంటాయి హఫ్తాలు. రాజకీయ నాయకులకు ఉంటాయి, రౌడీ షీటర్లకు కూడా ఇస్తాడు. అన్న, ఈ రౌడీయిజం వల్ల సమస్యలు పెరుగుతాయా, తగ్గుతాయా? తగ్గుతాయి. ఎలాగా? అరే వాళ్ళు ఉన్నారంటే ఏడనే కానీ రౌడీ షీటర్లు రాజకీయ నాయకులు తెరిపిస్తారు. ఈడ జర పెద్ద మనిషి తరా చేస్తుండ అనుకో, ఆయనకి ఏడో ఓటెక్ చేస్తాడు అని అట్లా. అంతేనా? అంతే. రౌడీలు ఉన్న తన న్యాయం ఉంటుంది. అవునా? 100%. ఒక 5-6 మంది చిల్లరగా ఉంటారు, కానీ అందరు అట్లా ఉండరు. రామగోపాల్ వర్మ కూడా అదే అన్నాడు, ఎవరైతే పాపులర్ రౌడీ ఉంటాడో అతని దగ్గర సోషల్ వర్క్ కూడా వర్క్ ఉంటుంది అంటారు, నిజమే? అంటే మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు? మీ తలుపు తట్టేది ఎటువంటి వాళ్ళు? రకరకాల సమస్యలు. కొందరు పోలీస్ స్టేషన్ పోయి చెప్పలేని సమస్యలు ఉంటాయి. ఒక అన్నదమ్ములు కొట్లాడుకున్నారు, ఒక పెద్ద మనిషి ఎవరన్నా బస్సులా ఇద్దరు మాట వింటారంటేనే అతని దగ్గరికి వెళ్తారు. గౌరవం లేని వాళ్ళకి ఎవరు పోతారు? ఒక స్టడీ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఉండే రౌడీ షీటర్స్ ఎవరి మీద తెచ్చారంటే ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, ఇదే అని చెప్పి అంటారు, నిజమేనా? 100%. ఎందుకు అలా? దీని మీద వెనకాల కాన్ఫిడెన్స్ ఉందా, కుట్ర? కాన్ఫిడెన్స్ కంటే ఇదంతా ఆఫీసర్స్ అగ్రకులాలు, పొలిటికల్ వాళ్ళు అగ్రకులాలు. వీళ్ళు ఏంటంటే నమ్మకం ఉంటారు, వాళ్ళ దిక్కని ముందుకెళ్తారు. ఎవరైతే నాయకుడు ఉంటాడో, ఇప్పుడు 20-30 సీట్ల అగ్రకులాలు ఉన్నాయి కాబట్టి ఈడ ఆఫీసర్స్ వాళ్ళే. ఈడ ఎస్సీలు, యాదవులు, ముస్లిమ్స్ ఎక్కువ హైదరాబాద్లో. కాబట్టి బీసీలు. ఇప్పుడు మీకు ఏ దశలో, ఏ ఎదుగుదల, ఏ స్థాయిలో ఉన్నప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు? 83, 84. ఏం జరుగుతుందంటే ఎవరైతే జర నలుగురు ఎదుగుతుంటారో వాడి మీద ఆ నాయకుని దగ్గర సెకండ్ పొజిషన్కి వస్తా కల ఆ నాయకుడు ఏం చేస్తాడంటే, మా ఈడు ఎదుగుతుండు, వీని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆ నాయకుడే ఓపెన్ చేపిస్తాడు. చేపించి, ఎందుకంటే జర్ర వేరే దిక్కు మరుగుతుండు అనగానే ఈరోజు ఇక ఆ నాయకుని దగ్గరికి ఏంది 4 రోజులు రాలేదనుకో, ఇక పోలీసులను తోలిస్తారు. అన్న మళ్ళా పోయి, అన్న
పోలీస్ స్టేషన్ ఫోన్ చేయన్నా, అప్పుడు ఇక ఆ నాయకుడు అట్లా నా తమ్మి అంటాడు అని ఇక ఈయన్ని కంట్రోల్ పెడతాడు. ఆ రోజుల్లో మిమ్మల్ని అలా కంట్రోల్ చేయడానికి ఏ రాజకీయ నాయకుడు మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు? ఆ రోజు వాళ్ళ పి. జనార్దన్ రెడ్డి గారు మీ మీద కేసు ఓపెన్ చేశారు. మీరేం సాత్విక మనిషి కాదు కదా, మీరు కూడా ఒకేసారి 6 కేసులు జరిగాయి. 88 నడిచినాయి, అవి సంబంధం లేదు. ఆ 6 మీకు సంబంధం లేదా? ఒకే రోజు 6 ఈ రోజు కూడా నువ్వు కేసు అయిపోయినాక కూడా మళ్ళా కూడా కేసులు ఉన్న వాళ్ళను రాజకీయంగా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ రోజులలోనే 5 కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే క్యాండిడేట్లల్లో 5 కాన్స్టిట్యూషన్లు, దాంట్లో నేను ఒక పేరున్న వ్యక్తిగా ఎదిగిన. దాని మీద ఆ రకంగా 6 అంతా ఫ్రెండ్స్, సచ్చినోళ్ళు సంపినోళ్ళు నా ఇంటనే ఉండు, సచ్చినోళ్ళు నా ఇంటనే ఉందరు. ఆ కేసులా ఇరికిచ్చేసారు. అంటే ఇప్పటికి కూడా ఈరోజు ప్రజెంట్ ఏ వ్యక్తి వాళ్ళ కేసులు ఉన్నారు, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది బతుకురు, వాళ్ళ పేర్లు కూడా చెప్తా, వాళ్ళతో నేను కూడా చెయ్యి. ఇప్పుడు మీ ఎదుగుదలకు పక్కదారి పట్టిన మాజీ నక్సలైట్లు బాగా సహకరించారు అంటారు, నిజమేనా? మాజీ నక్సలైట్ కాదు, ప్రజెంట్ నక్సలైట్లు కూడా సహకరించారు. మాజీలే కాదు, ప్రజెంట్ వాళ్ళు కూడా నాకు జైల్లో ఉన్నప్పుడు సంబంధాలు ఉండే, వాళ్ళు ఏదైనా మంచి చెడ్డ ఉంటే హెల్ప్ చేస్తుంటుంది. పీపుల్స్ వార్ గ్రూప్లో పనిచేస్తూ సరెండర్ అయిపోయిన మాజీ నక్సలైట్లు జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, వీరిద్దరితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు చేసే దండాల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి ఆ రోజు ప్రచారం జరిగింది కదా. వాళ్ళు ఈడ పక్కన పోలీస్ బ్రాండ్స్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది. అప్పట్లో మా ఇంట్లో హోటల్ ఉండే, టీ తాగటానికి వస్తున్నప్పుడు ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ ఈడ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట వీళ్ళు పరిచయం అయినాక వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మనకు సహకరించి హైదరాబాద్లో వచ్చి ఈడ ఏం నడవది. జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య ఈ మాజీ నక్సలైట్లు మీకు తుపాకులు అందజేసేవారంట, నిజమే? నాకు వాళ్ళు ఏం చేసేది, నాకు తుపాకులతో అవసరమే వాళ్ళే. వాళ్ళ తుపాకులు తీసుకుని కూడా మీరు పంచాయతీలు చేశారని చెప్పి ఆ రోజు ప్రచారాలు జరిగాయి. అట్లా ఏం లేదు, అట్లా తుపాకులు దిగట్టే అంత సీనే లేదు. అసలు మీకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదా? ఎందుకు సంబంధం లేదు, ఫ్రెండ్స్. వీడికి ఇప్పుడు ఒకసారి జైలు ఉన్నప్పుడు అందరు కలుస్తారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కూడా, అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు. ఒక దిక్కు స్లమ్ ఉంటుంది, ఒక దిక్కు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. హైదరాబాద్లో ఉండే రౌడీలు మిమ్మల్ని ముద్దుగా, గౌరవంగా మా గవర్నర్ అని పిలుచుకుంటారు, నిజమా కాదా? ఫ్రెండ్స్ మజాక్ చేస్తుంటారు, రౌడీ షీటర్ అంటారు, ఫ్రెండ్స్ గవర్నర్ అంటారు, ఏదైనా మజాక్లో ఫ్రెండ్స్ రకరకాలు మాట్లాడుతుంటారు. ఈ హైదరాబాద్ సిటీలో ఉండే రౌడీలకు ఒకప్పుడు మీరు సర్దార్ అని అంటారు, నిజం కదా? అంటే ఎవరంతలో వాళ్ళ తిండి వాళ్ళు తింటారు, ఎవరికి ఒకటి సర్దార్ కాదు, మంచిగా గౌరవంగా ఉంటారు. మంచి సాటు కూడా. ఆంధ్రప్రదేశ్ రౌడీల సంక్షేమ సంఘం అని మీరు పెట్టింది వాస్తవం కదా? 90s ఆంధ్రప్రదేశ్ అని కాదు, పోలీస్ డిపార్ట్మెంటు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండే, మా టాస్క్ ఫోర్స్ ఉండే ఇక్కడ, ఇక్బాల్ యోగానంద్ సార్ అని మా డీసీపీ ఉండే, స్పెషల్ పార్టీ ఇక్బాల్ సాబ్ అని, ఇప్పుడు ఎమ్మెల్సీ, వాళ్ళందరిని పిలిచి అందరు ఎంతైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళని పిలిచి ఒక దినం మొత్తం సిటీ వాళ్ళందరినీ పిలిచి టాప్ 10 తీసారు 10 మందిని. మళ్ళీ 10 మందిలో టాప్ 10 మందిని లోపలికి పిలిచారు. ఒక 30 మంది 20-30 మంది ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు అందరూ ఎవరో పేరు పెట్టి 10 మందిని పెట్టారు. అందరు ఆఫీసర్స్ అంతా కూకొని నన్ను
అందరు లోపలికి పోగానే నేను చేతులు కట్టుకొని ఇట్లా పోగానే కూర్చో సిరిసలం. నేను షాక్. ఇక్బాల్ సార్, యోగానంద్ సార్ కూర్చోని కూర్చోండి సార్ అన్న 3 సార్లు అన్న. ఇక మళ్ళీ ఎస్ఐలు కొంతమంది సిఐలు సిరిసలం సార్ ఊకమంటున్నా అంటే కూర్చున్నా. ఈ 9 మందిని ఎందుకు కూర్చొని పెడతామో తెలుసా అన్న. 9 మంది కూడా ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. చూసి అతని దగ్గర మానవత్వం ఉంది, అతను చేసింది ఏం లేదు, కానీ అతను లెక్క మీరు కూడా ఉంటే మీకు కూడా చేరేసుకోవచ్చు. సత్ప్రవర్తన ఉండబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారా? సత్ప్రవర్తన ఉన్నదే కాబట్టే కదా. అంటే పెద్ద పెద్ద రౌడీలు కూడా జరిగిన రౌడీలు కూడా గొడవ పడితే మీరే కంప్లీట్గా కూర్చుండబెట్టినాక అందరు గన్స్ పెట్టారు. వాళ్ళ టేబుల్ మీద గన్స్ ఉన్నాయి. సిరిసలం యాదవ్ మీ లెక్క చేస్తే సిరిసలంను కూడా లేపేస్తుంది, మీరు మారండి అని చెప్పి యోగానంద్ సారు, ఇక్బాల్ సార్ ఎమ్మెల్సీ ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు కూడా ఇట్లా మారితే మంచిదని, సరే మీరు అందరూ మంచి ప్రవర్తన ఉండవురి అని మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు అందరినీ. రవిశంకర్ ఒక చెప్పి నన్ను నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు అను. లేదు సార్ కడుతున్నావు. నువ్వు ముందు ఇన్కమ్ ట్యాక్స్ నీ పిల్లలను చదివి నీ మంచి పిల్లలు, నువ్వు 4 రోజుల ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు అందరికీ నువ్వు బిజినెస్ చేసుకుంటావు, నువ్వు తప్పు చేస్తావు. నీ ఎంట ఉన్నోళ్ళు అంతా నువ్వు రేపటి నుంచి ఎవరు తిరగదు. నా ఎంట అప్పుడు అంతా జనాలు రౌడీ షీటర్లు రకరకాల పంచులలో ఉంటుండే. నువ్వు తగ్గి నీ పిల్లలను చదివి అదంతా వాళ్ళు సపరేట్ టీం పెట్టి ఎంక్వైరీ చేసుకో. 3 రోజులు 4 రోజులు బాగా నా ఇంటి చుట్టే ఉండి మొత్తం నేను డబ్బులు ఇచ్చి కాగితం బి రాపించుకోకపోదు. వాళ్ళంతా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ తర్వాత రవిశంకర్ గురించి ఒకటి పెట్టి అందరినీ కల్పించుడు. యోగా అందరు అంటే 2-3 గ్యాంగులు ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చొని సిరిసలం ఆధ్వర్యంలో ఉండాలని అందరినీ కూకుండా పెట్టి కంటిన్యూ వారానికి ఒకసారి కొన్ని గ్యాంగులు పడనోళ్లకు అట్లా అందరినీ కల్పించినాం. అప్పుడే కదా మీరు కొత్త దాసు అంబర్పేట శంకర్ మధ్య గొడవ వచ్చినా కూడా మీరు కాంప్రమైజ్ చేసి కలిపారంట, నిజమేనా? అది అప్పుడు కాదు, అంతకు ముందే వాళ్ళిద్దరికి. అప్పటికి దాసన్న చనిపోయిండు. సేనాపతన్న ఉండు, సేనాపతన్న శంకరన్. మేము జైలు వాడు ఉండి శంకరన్న వచ్చిండు. దేకులేతు మన శంకరన్నవి జైలు. ఇద్దరు కొట్లాడుతారు. అరే వద్దన్నా మీరు కొట్లాడొద్దు దేకులేంగా అంటే, నా ఇసుకున్నాయి చోటు ఇసుకున్నాయి చోటు అంటే ఇద్దరిని కల్పించిన మాట వాస్తవం. మీకు చనిపోయిన నయూమ్కి కూడా సంబంధాలు బాగుండేవంటారు, నిజమేనా? జైల్లో ఇద్దరం ఒకతన్నప్పుడు సంబంధమే. జైల్లో ఉన్నప్పుడు ఇద్దరం గంజీలు ఉండే. గంజి అంటే ఒక చిన్న ఈ టేబుల్ అంత ఉంటుంది. పోయినా ఎప్పుడైనా జైల్లో? లేదు, ఒకసారి కానీ ఇలా చూడలేదు. గంజి అని ఉంటుంది, ఇంత ఈ టేబుల్ ఎంత ఉంది అంత ఉంటుంది, ఈ హైట్ ఉంటుంది. ఇద్దరిని పక్క అంటే ఆడ అల్ల కూడా గ్యాంగ్ అంత ఫ్రెండ్స్ వచ్చి ముచ్చట్లు గిట్టట్లు పెడుతున్నారని పరిచయం. అదొక నరకం. ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది, ఇంత ఇంత పిల్లది ఇంకా ఒక కుక్కలను కట్టేసి టైపులు ఉంటాయి అనుకో. అందులో పక్కకి వేసారు. దాంట్లో వేస్తారు మిమ్మల్ని? దాంట్లో చిన్నగా ఉంటాయి, చూస్తారు. దాంతో ఇయ్యారు. పొంగి వాళ్ళు పడుకుంటానికి రాదు. ముందు పిచ్చోళ్ళు ఉంటారు, అది రాత్రి అంతా వండనియరు. ఒక రకమైన ఇద్దరు పక్కకు ఉన్నాం. ఇక మాట్లాడాలి, మొఖాలు కనిపి ఇక పడుతుండాలి. అక్కడ జాలికాడ ఆయన ఉంటాడు, ఇక్కడ జాలికాడ క్యాకర అన్న కానకాలియా బయట కూర్చున్నాం. అట్లా మంచి తెలుగు బాగా మాట్లాడుతాడు. సంబంధాలు అంటే మేము కలిసి బిజినెస్ చేయాలి, జైల్లో కలిసి ఉన్నాము. ఒక విషయం నిజం చెప్పండి. అన్ని నిజాలే చెప్తున్నాం, ఒక విషయం కాదు, అన్ని నిజమే చెప్తాం. కానీ సూర్య బ్యాచ్ మన ఏం పేరు ఇప్పుడు కూడా జైల్లో ఉండు,
మన బాను అందరూ ఏముంటారన్నా హైదరాబాద్ ఇది అందరికీ అవసరం. వాళ్ళ పర్సనల్ ఉంటాయి కానీ ఇక్కడ నా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఉంటుండే, నెక్స్లైట్ అందరు ఎవరు వాళ్ళకి మనకి ఇట్లా సుపారీలు ఆ మెంటాలిటీ కాదు నాది. మీకు ఇవ్వలేదు, ఒకరికి ఇమ్మని చెప్పి మధ్యవర్తిత్వం వహించారు మీరు. అట్లేం లేదు, మధ్యవర్తి అట్లా సుట్టిది లేదు కానీ దాచిపెడుతున్నారు. దాచేపెట్టి అంతా ఇప్పుడు ఏముంటుంది అంటే సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలకు కంప్లీట్ కాదు, ఆలోచించండి. అంతేలే నువ్వు అనేది జైల్లో పరిచయాలు ఉంటాయి, యా. జైల్లో అందరు పరిచయాలు ఉంటారు. దగ్గర ఆన్సర్ దగ్గర లేదు కాదు, నువ్వు చెప్పేది కరెక్టు. యా. విన్నావా, జైల్లో అందరు పరిచయాలు ఉంటాయి. యా. నువ్వు అడగబెట్టదు కూడా ఎవరి గురించో చెప్పేస్తా నేను, నీకంటే ముందే చెప్తా నేను. నాకు బాగా చిన్న పిల్లలైనా కాక అని రెస్పెక్ట్ ఉంటారు, ఈరోజు కూడా అదే రెస్పెక్ట్. ఓకే, లీవ్ ఇట్, అయిపోయింది. ఇట్స్ వదిలేండి, లీవ్ ఇట్, అయిపోయిన సంఘటన అది. ఎందుకు మళ్ళా కాంట్రవర్సీ మళ్ళా? ఎందుకు నేను చెప్తా, నువ్వు చెప్పకంటున్నావు కానీ నేను చెప్తా. వద్దులేనా? అరే నేను చెప్తా, నీకు వద్దులే కాదు. ఎందుకు అడిగినవి ఎందుకు, గోకినవి ఎందుకు? అవునా కాదు? గోకినాం అంటే గోకినవంటే ఏమంటారు, అది గోకునా ఇలాగా. ఓకే, ఏదో కొంచెం అంటారు కదా. ఓకే, అట్లా కొంతమంది ఓకే అందరూ ఇప్పుడు రకరకాల ఆ కేసులలో కూడా నన్ను తీసుకుపోయారు పోలీసులు తీసుకెళ్ళిరు. అది ఏంటంటే జైల్లో ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే అందరితో పరిచయం ఉంటుంది. సిరిసిల్ల అంటే ఒకసారి ఛాయ్ తాగినా కానీ నువ్వు జాపర్ బయట నువ్వు హోటల్లో చూసినాం అనుకో, ఒక వేరే పేపర్లకో ఇంకొకరితో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు దోస్తులు అంటారు అట్లా. అంతేగాని అంటే ఒక రౌడీ షీటర్కి ఇంత పొలిటికల్ గ్లామరు. నేను రౌడీ షీటర్ కాదన్నా, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఉంది కదా. ఉన్నది అంటే రౌడీ షీటర్ అనగానే అందరు ఒకటే తీరు ఉంటారా? నాకు మీ గురించి చెప్పారు. లేదు నేను అంటున్నా కదా, అందరూ అట్లా. ఇప్పుడు కొందరు అన్నదమ్ములు కొట్లాని ఇప్పుడు చాలా మంది ఎక్కడో ఉంటారు, వాళ్ళ పేరు ఇచ్చేస్తారు అట్లా. అంతేగాని ఆ రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన వాడు ఏం దేశం మీద వాడు. నువ్వు రౌడీ షీటర్ అంటే పోయి పక్కన అడుగు, ఎవరన్నా ఒక రూపాయి తీసుకున్నామా, కొంత మామూలు తీసుకున్నామా, ఎవరు రౌడీ. నేను మీరు సంపాదించిన పేరు, మీకు వచ్చిన ఫాలోయింగ్, మీకు ఏర్పడ్డ గ్యాంగ్స్ మీకు ఎంత ఉపయోగపడిందో తెలియదు. కానీ సమాజంలో చాలామంది పెద్ద మనుషులు చిన్న శ్రీశైలం యాదవ్ని ఒక బూచిగా చూపించి చాలా పనులు చేయించుకున్నారన్నమాట. వాస్తవమా కాదా? అలానే ఇప్పుడు ఒక వ్యక్తికి పేరున్నాక ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, నేను మంత్రి బామ్మార్ది అంటారు, అట్లా అంటారు, రకరకాలు. అట్లా మా పేరు నాకు తెలియకుండానే రకరకాల. చిన్న శ్రీశైలం యాదవ్ నాకు తెలియక పెద్దగా నడుస్తుందో లేదు నాకు తెలియదు. కానీ 90sలో 2000sలో ఈరోజు మీరు మీ మాట వేదవాక్కుగా నడిచింది హైదరాబాద్ సిటీలో, అవునా కదా? ఇప్పటికంటే కూడా సరే మ్యాటర్లోకి వస్తాను. సో ఓకే, నా మాట పూర్తి కాలేదు. పూర్తిగా అంటే మా టీము మీ గురించి రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసిన విషయాలు మీరు దృష్టి పెట్టండి. మీరు ఎస్ఆర్లో ఆన్సర్ చెప్పండి, మీకు అభ్యంతరం అయితే లీవ్ ఇట్ వదిలేద్దాం. ఈ రోజు కూడా అదే రెస్పెక్ట్ ఉంది, అప్పుడు అదే రెస్పెక్ట్ ఉంది, ఇంకా పెరిగింది. ఇవాళ ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఇవాళ నేను బార్కాస్ పోయినా, ఓల్డ్ సిటీ చార్మినార్ పోయినా అదే గౌరవం. ఇప్పుడు ఎస్ఆర్నో చెప్పండి అన్న, ఆలోచించండి. మాజీ మంత్రి బాబు మోహన్ అన్న, తన ఇల్లు ఆక్రమణకు గురైంది అన్న, న్యాయం చేసి పెట్టన్నా మీ దగ్గరకు వచ్చి మీతో పని చేయించుకున్న మాట వాస్తవమా కాదా? వాస్తవన్నా. వచ్చి ఒకటి రెంట్కుండే కాల్ చేయలే, తమ్ముడు చంద్రబాబు నాయుడు తనకి పోయినా అన్నాడు. పోతే ఏమైందన్నా అంటే ఒక అడ్వకేట్కు ఒకరు చెప్పింది, తమ్మిడ ఆడుస్తున్నా. సరే అన్న పిలిచినాం, పిలిచి నచ్చి చెప్పి అట్లా ఒక టెంపుల్కి పోయినాము. టెంపుల్కి పోయి వచ్చేదాకా వాడు తాళం వేసి హెల్ప్ చేసినాం.
ఏం చేశారు తర్వాత? అవునా? ఏం చేశారు? ఉచితంగా అక్కడ లోకల్ లీడర్లకు చెప్పినాం, కాల్ చేపించి ఇచ్చేసారు. సెకండ్కి వచ్చాం అన్నా సినిమాక్టర్ అలీ వేసేయాలని చెప్పి కొంతమంది పహిల్వాన్లు ఆయన చుట్టుముట్టి వేస్తే ఆయన ఇంటికి చుట్టుముట్టితే ఆయన పోలీసులకు ఫోన్ చేయకుండా మీకు ఫోన్ అంటే చేసి మాకు ఎట్లా అంటే- పూర్తిగా ప్రశ్న పూర్తి కాదండి. ఇబ్బంది అయితే స్కిప్ లేదు, లేదు, అట్లా ఏం లేదు. డిలీట్ చేసేస్తాను. ఓకే ఓకే అట్లా ఏం లేదు, నువ్వు అడుగు నేను చెప్తా. అలీని మీకు ఫోన్ చేసి అన్న పహిల్వాన్లు వచ్చారు నన్ను అటాక్ చేయడానికి, నువ్వు రా అన్న అని పిలిచింది వాస్తవం కదా? వాస్తవమే అన్న. అంటే అది వాళ్ళ మేకప్ ఇంకొకరు ఆయన అలీ పర్సనల్ కొట్లాట కాదు అది. మీకు బాగానే ఇన్ఫర్మేషన్ చెప్పిరన్న ఎవరు అది ఎస్ అవి ఎప్పుడు అయిపోయినా నేను మర్చిపోయినా కూడా నాకు తెలియదు కూడా అది. బాగానే ఇన్ఫర్మేషన్ ఉంది నీకు. చెప్పండి అన్న అతను ఈ సంబంధం లేదు అలీది. వాళ్ళ మేకప్ మేను ఒక ఎయిర్ డ్రెస్సర్కి ఫోన్ చేశారు. ఆ ఎయిర్ డ్రెస్సర్ ఇంట్లో ఒక ఓల్డ్ సిటీ పైల్వాన్ అతను ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడంట. ఇంత రాత్రి ఎవరు చేసినంటే వాళ్ళ మేకప్ అలీ మేకప్ చేసి మేన్ చేసినంటే ఆ మేకప్ మేను అలీ ఇంటికాడ ఉంటాడంటే అలీ ఇంటికాడికి ఒక 10 మంది పైల్వాన్లు వేసుకొని పోయిండు. నేను అప్పుడు గోల్కొండ బోనాలు ఉన్నాయి, అక్కడ బోనాల కాడ ఉన్నా. అన్న ఇట్లా జరిగింది ఇట్లా అంటే అప్పుడు వీరోళ్ళని పిలిచి వాళ్ళకు ఫోన్ మాట్లాడి సరే నేను మాట్లాడతాను వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఆ పైల్వాన్ లేదన్నా నా భార్య అది ఇదని మనకు తెలిసిన వాళ్ళు పిలిచి అవునా నీ భార్య అయితే ఇంట్లో పెట్టుకో సినిమాలు కాబట్టి పొద్దుగాల 5 గంటలకు షూటింగ్ ఉందా అని చెప్పిండు. తప్పేమి నా భార్యకి ఎందుకు ఫోన్ చేసినాడు. అరే నాయన నీ భార్య అయితే ఇంట్లో పెట్టుకో సినిమాల్లో ఎప్పుడన్నా ఫోన్ చేస్తారు, లేదా తప్పైందని రాసియాలంటే సరే అని రాపించినాం. రాపించి సినిమాల్లో ఏదో ఇష్యూ ఉన్నా అల్లీతో రాయించారా? అల్లీకి సంబంధం లేదు, అల్లీకి సంబంధమే లేదా ఆ ఇష్యూ. ఒక జడ్జి గారు కూడా తమ ఇంటి జాగాకు సంబంధించిన గొడవ వచ్చినప్పుడు మీతోనే ఆ సమస్య పరిష్కారం చేయించుకున్నారంట కదా? అది స్కిప్ చేయవచ్చు, లేదు అట్లేం లేదు, చేయొచ్చు. అది ఒక రామరెడ్డి అని మన దోస్తుంది రేస్ కోర్స్ బుక్కి, అతను క్యాష్ నో కూడా నడిపిస్తాడు. అతను ఇంకొక మార్వాడి వచ్చి ఇట్లా ఒక జడ్జి ఇంట్లో ఒక బొటిక్ పెట్టి ఆ జడ్జు ఏం చేసిండంటే ఇల్లేమో 20,000 కిరాయి, ఓపెన్ ప్లేస్ 1,10,000 కిరాయి తీసుకొని ఏం చేసిండు ఒక ఏడాది తర్వాత అది ఓపెన్ ప్లేస్ వద్దని చెప్పినాక ఒకరికేమో సీఎంలో ఇద్దరికి పెద్ద సపోర్ట్లే. అంటే పరిష్కారం అయింది కదా అది కదా? పరిష్కారం ఒక రకంగా నవ్వుతూ అయిపోయింది అది. అంతేనా? నవ్వుతున్నా అంటే మీ దగ్గర సెటిల్మెంట్ కి వస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏదో రకంగా పరిష్కారం చేస్తానికైతే చూస్తా. అంటే మీకు అన్ని వర్గాల్లో ఒక సర్కిల్, నాకు పోలీసుల్లో గొడవ లేకుండా ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, చట్టానికి అంటే పోలీసులకు కొన్ని చేతులు ఉంటాయి, అవి చేతులకు తీసుకోం మేము. ఇప్పుడు కొన్ని రకరకాలు ఉంటాయి అన్న, కొన్ని తప్పక పోలీస్ స్టేషనే పోవాలి. చిన్న సమస్య ఉంటుంది ఇంట్లో, ఫ్యామిలీ ఎవడో కిరాయాడు కాల్ చేయలే, చిన్న ఒకటి కిరాయి ఇయ్యాలని ఈ వెంకటికి పెద్ద మనుషుల దగ్గరకు వస్తారు. ఇప్పుడు రౌడీల దగ్గరకు వస్తారు. ఇప్పుడు రౌడీలు కాదు మంచోళ్ళు. నువ్వు రౌడీలు అంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషి అన్నట్టే కదా. రౌడీల దగ్గరికి అంటే కత్తి పెట్టి చేస్తే బెదిరిస్తున్నాను ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది. అట్లేం లేదు. పెద్ద మీరు నా కాడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. జైల్ వార్డులో మీరు ఉన్నప్పుడు మీరు మందు తాగుతున్నారు. నీకేం చేస్తాం, నిద్ర పట్టకపోతే ఏదో జవాన్లతో తెప్పించుకుంటూ తాగుతాం. ఇంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మీరు, ఇంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ జైలు వార్డులో మందు తాగడం అంటే, జైలు వార్డులో మందు తాగడం అంటే ఎంత బలవంతుడు.
అన్న జైల్లో మందు తాగినాం, జైలు వాళ్ళ కానిస్టేబుల్కి ఇన్స్టేబుల్ అవన్నీ కామన్. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి రోజు మటన్ చికెన్ తింటుంటే నువ్వు మందు తాగిందే చూసి నువ్వు మందు తాగిన ఫోటోలే ఉన్నాయి అన్ని దగ్గర. మేము రోజు మటన్ చికెన్ తినేవాళ్ళం. ఇదే పీడియాట్లు ఉంటే ఇదే అంబర్పేట శంకర్ అన్న రోజు నాకు పాపం మొండి పెడుతుండే. ఆయన వంట మంచిగా చేస్తాడు. మీ జైలు వార్డులో మీకు సపరేట్గా టీవీగా ఉండేదంట కదా? టీవీలు ఉంటుండే. ఇంకా జైలు వార్డులో కూడా మీకు రాజభోగం అనుభవిస్తున్నారు. హాస్పిటల్ ఉన్నావు, జైలుకు పోయి. ఒక ఫోటో ఉంది, జైల్లో మీరు తుపాకీ పట్టుకున్నారేంటి? ఎవరిది? ఊరికే కానిస్టేబుల్ది. జైలు వార్డులో అది జైలు వాళ్ళ కానిస్టేబుల్ ఉంటారు. ఇంకా లేదు, ఇంకా వేరే దొరకలేదా? జైలు వాళ్ళ జైల్లో జెండా బి ఎగిరేసిన గార్డ్స్ అవుతాను. చూసా, అది కూడా దొరికింది. ఎవరు ఇచ్చారు? మా బ్యాచ్లనే ఎవరో ఇచ్చారు నీకు. ఇదంతా మంచి మా బ్యాచ్లనే ఎవరో ఇచ్చారు నీకు ఫోటోలు. వచ్చింది మొత్తానికి. మీ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు కదా? పీడీ యాక్ట్ పెట్టిర్రు, తడిపారు చేసిర్రు. మా బ్యాచ్లు ఎవరో నా ఇంటున్నోళ్ళే. ఎవరు? అది మళ్ళీ సీక్రెట్ గా మీరు చెప్పాలి. నీకు ఎట్లా సీక్రెట్ గా సంపాదించినావు? నువ్వు చాలా గిరేట్ మనిషివి. నేను అబద్ధం ఆడతా అనుకున్నావు, నేను అబద్ధం ఆడ. ఎస్, జైల్లో రాజభోగం, జైల్లో గాడ్స్ అవుతాంతో కూడా ఆ ఫోటోలలో వాళ్ళ దగ్గర అడుగు ఆల్బమ్లు ఉంటాయి. ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఒకవైపు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇంకోవైపు తడిపార్లు, పీడీ యాక్ట్, రాష్ట్రంలో ప్రమాదకర వ్యక్తి అని చెప్పి రాష్ట్రం దూరంగా జరిపిస్తారు. మీకు పోలీసులు తడిపారు చేసేస్తున్నారు. దానికి ఒక స్టోరీ. బహిష్కరణ, నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ చేస్తున్నారు. రాష్ట్ర బహిష్కరణ చేశారు. అది దానికి ఒక స్టోరీ ఉంటుంది. అది కూడా రాజకీయం. రాజకీయమే నా మీద అంత రాజకీయమే, ఇప్పుడు కూడా రాజకీయమే. అది కేసీఆర్ గారికి అప్పట్లో నేను సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి. ఈడ విజయరామరావుని గెలిపిస్తే నా మీదే కేసులు పెట్టిండు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తానో వాళ్ళు మళ్ళీ నా మీద కేసులు పెడతారు. ఎందుకంటే వీడు నెక్స్ట్ మా టికెట్ ఎప్పుడు గుంజుకుంటాడు అని. ఇప్పటిదాకా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టిన అన్ని నాతో ఈ ఎమ్మెల్యేల పంచాదే. నాకు పర్సనల్గా ఇంకా ఎవరితో లేదు. సినిమా వాళ్ళకి కూడా ఏ పంచాయతీ ఉన్నా కూడా ఎవరికి అప్పట్లో టీఆర్ఎస్కేనే కేసీఆర్ గారికి ఫుల్ సపోర్ట్ చేసినాము. ఆయనకు ఆ రోజులలో 40 ఫండ్ ఇచ్చినాము, రథం ఇచ్చినాం. ఆయన నాకు మేయర్ టికెట్ ఇస్తాడు, నాతో బాగుంటుండే. సంగారెడ్డి టికెట్ ఇస్తాడు. నాకు ఎన్నడూ కూడా అతనితో పంచాయతీ లేకుండే. తర్వాత ఈ టీఆర్ఎస్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నా అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే. ఎన్కౌంటర్ చేయాలని చూసిరు, రకరకాలు పెట్టిరు, తడిపారు చేసిరు. తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడ ఉండకుండా 2 రాష్ట్రాలు, బెంగళూరులో ఉన్నాం 1 ఇయర్. అట్లా ఆ రకంగా కొన్ని రోజులు నడిచినాయి. ఆ తర్వాత అప్పుడే పీడీ యాక్ట్ పెట్టారు మళ్ళా రాగానే. నాకు, శంకర్ అన్నకు, ఇంకా కొంతమంది కిట్టు హైదరాబాద్లో. సరే, అది 1 ఇయర్ ఉంటుంది. దాంట్లో మనం అడ్వకేట్ను పెట్టి మా మదర్ హెల్త్ బాగాలేదని కేసు వేసి 1 మంత్లోనే బెయిల్ అయిపోయింది. అందరూ పోలీస్ శాఖ అంతా మీ మీద కక్ష కట్టి పనిచేస్తుందా? పోలీసు వాళ్ళు పాపం లీడర్స్. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే షీట్ తీయట్లేదు, బాగా ఉంటారు. షీట్లు తీయట్లేదా? అందుకే తీస్తలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు అనుకుంటారు ఏదో తిట్టిరు కొట్టిరు అని. మంచి మంచి ఆఫీస్. ఇప్పుడు ఒక హరిచంద్ర రెడ్డి అని మంచి పేరు, ఆయన మీద నేను సినిమా తీయాలని ఉంది. సిఐ. నేను రియల్గా కూడా అతను సిన్సియర్ ఆఫీసర్. సిన్సియర్లోనూ నేను చాలా గౌరవంగా. ఇప్పుడు చాలామంది
ఆఫీసర్ చాలా పెద్ద మినిస్టర్ చెప్పినా వినరు. ఇప్పుడు ఇక్బాల్ సార్ని ఎందుకు యాడ్ చేస్తున్నాం, యోగానంద్ సార్ని ఎందుకు యాడ్ చేస్తున్నాం, రాములు గారిని, రాములు అబ్బో దేవుడు ఆయన మొత్తం డిపార్ట్మెంట్లా డీజీపీ ఉండి మొత్తం సిరిసిల్లం చాలా మంచోడు, ఉట్టిగా మా పోలీసు వాళ్ళు ఇట్లా పెట్టిరని ఎంతమంది కమిషనర్లు అందరి ముంగట ఇట్లా చెప్పారు. అందరు ఆఫీసర్స్ ఇవాళ కూడా రిటైర్ అయినా చాలా మంది ఆఫీసర్ ఎట్లున్నావు అని ఫోన్లు మంచిగా సినిమాల్లో చూపిస్తారు కదా, రౌడీలు పోలీసులు కలిసి దందాలు చేస్తున్నారని. మీరు పోలీసులు కలిసి దందాలు చేసిన దాఖలా లేవండి. ఒక్కటి లేదు. అస్త్రాన్ని వదిలేయడం, ఇంకా వద్దు, ఈ గొడవలు వద్దు, ఘర్షణలు వద్దు, అది లేనేలేదు. గొడవలు ఉంటాయి కదా, ఇక ఏం లేకుండానే తడిపాట్లు, పీడియాట్లు, మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ జరిగిపోయినాయంటారా? నాకు ఫాలోయింగ్ ఇయ్యాలబి ఉన్నారు. వాళ్ళ పర్సనల్ కొట్లాటల వల్ల నన్ను ఇరికిచ్చేస్తారు. ఇప్పుడు 2 గ్యాంగులు ఉంటాయి, ఒక గ్యాంగ్ నా దగ్గర ఉంటారు, వాళ్ళు కొట్లాడతారు. ఆ గ్యాంగ్ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఇప్పుడు కొన్ని గ్యాంగులు ఉన్నాయి, ఈరోజు కూడా వాళ్ళకి పడయి, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, రేపు కొట్లాడొద్దు అంట. వాళ్ళంతలో వాళ్ళు గ్యాంగులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు సిటీలో ఒక 2-3 గ్యాంగులు ఉంటాయి, వాళ్ళకి పడేది. ఇద్దరు కూడా క్లోజ్ ఉంటారు, రేపు కొట్లాడొద్దు అని చెప్తాను. మీరు ఫస్ట్ పహిల్వాన్ కదా? ఎస్. పహిల్వాన్ నుంచి రౌడీ షీటా? పహిల్వాన్ నుంచి పొలిటికల్ పి జనార్దన్ రెడ్డి కానీ మేము ఫస్ట్ దొంగ ఓటేసిన. అప్పుడు నాకు 17 ఏళ్ళు. పి జనార్దన్ రెడ్డి 78 ఇలా పడ్డాడు. మా ఎక్సర్సైజ్ రూమ్లోకి వచ్చిండు. మేము అతన్ని ఏం అడిగినాము, మేము చిన్న ఈ ఒక ముంత ఉంటుంది, కళ్ళు ముంత, అందులో సిమెంట్ వేసుకొని ఒక రాడు పెట్టి ముంతల సిమెంట్, దంబూసులు చాలా గరీబ్ పరిస్థితి అప్పట్లో. అంటే చిన్న రూమ్లో మట్టి తోతనుకు అట్లా పార ఇట్లా సుంటి అన్నీ మేమే సొంతంగా తయారు చేస్తాం. ఆ ఎక్సర్సైజ్ రూమ్లోకి వచ్చి ఒక పెద్ద మనిషి, మా సార్ ఉన్నాడు, బుచ్చారెడ్డి సార్ అని, ఆయనకి వాళ్ళందరూ కొంతమంది రే మనకు ఎక్సర్సైజ్ సామాన్ ఇప్పిస్తాను అంటే దంబూస్లు ఒక వెయిట్ లిఫ్టింగ్ అవి ఇప్పిస్తాను అంటే అతనికి మేము ఓఎంశాలలో ఒక 40-50 మంది ఉంటుంటివి. ఆ ఓఎంశాల టీం అంతా అతనికి వర్క్ చేసినాం. అట్లా మమ్మల్ని బాగా లైక్ చేస్తూ మొత్తం సినిమా ఇండస్ట్రీ మీ చెప్పు చేతులు ఉండేదంట కదా, ఏం గొడవలు వచ్చినా కూడా ఆ పంచాయతీ మీరే చేసేవాళ్ళంట కదా? అట్లేంలే కానీ అప్పుడు మద్రాసులో మనలకు పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కదా, ఎమ్మెల్యే గారికి కూడి భుజం మనం, ఆయన కార్మిక నాయకుడు. ఇది కూడా అప్పట్లో ఇక మనోళ్ళకు మనోళ్ళకు గొడవలు ఉన్నాయి. అప్పుడే ఇండస్ట్రీలు ఇక్కడ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియో. ఎందుకంటే మా బ్రదర్ వాళ్ళ సినిమా ఫీల్డ్లో నాగేశ్వరరావు దగ్గర ఈ మోల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి బాగా వాళ్ళు చిన్న కార్పెంటర్లని వీళ్ళంతా ఒక చిన్న అసోసియేషన్ లెక్క పెట్టుకోరు. తయారు సాయం ఉమెన్ బాయ్ అని లాక్ బాయ్ వాళ్ళంతా మా బ్రదర్స్ లెక్క. వాళ్ళు ముగ్గురు ఇంకొక అన్నచారన్న ఇట్లా. అప్పుడు ఏంది, నేను ఎమ్మెల్యే అంటూ ఉంటావు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇక్కడ లోకల్గా నాకు చెప్పేవాళ్ళు. అది కంటిన్యూ అయింది. అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్ కదా? మా బ్రదర్ ప్రెసిడెంట్ ఉండే ఫస్ట్. మీ మీద ఒక కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు కదా? అవును. కానిస్టేబుల్ కాదు, అది ఈరల్లో కొట్లాట. ఆ కొట్లాట ఏడిపిస్తాను పోయినని, అది మనకు తగిలింది కాబట్టి అది వేరే వాళ్ళ మధ్యలో ఉన్నా నేను. నా పర్సనల్ వాళ్ళకు మాకు ఏం గొడవ లేదు. అది కాలుకు కింద కొడితే కాలు తల్లి, అంతేగాని కాల్పు లేదు. మిమ్మల్ని చంపాలని ఎప్పుడు ఎవరు ప్రయత్నించలేదా? తెలుగునోడు చంపినాలని చేసిరు. మారనే వాళ్ళు వస్తే బచానే వాళ్ళ బడాయ్. అటెంప్ట్స్ అయితే జరిగాయా? అటెంప్ట్స్ ఎవడో బాంబు వేసిండు, ఎవడో ఫైరింగ్ చేసిండు. విన్నావా?
పరిటాల రవణ అంట కారు ఉన్నాయి, మోహన్ బాబు అన్న నేను ఆ షూటింగ్ శ్రీరామ్లో షూటింగ్ కాడికి పోయినప్పుడు తమ్ముడు నేను షూటింగ్ అయిపోయింది, నేను సిరియారి బామ్మోహన్ గిట్ట ఉండే, బామ్మోహన్ అన్న మేము వెళ్తామంటే లేలే తమ్ముడు నువ్వు టీ తాగుతాను ఎక్కువ అని మోహన్ బాబు అన్న రవణ ఇద్దరు టీ తమ్ముడు ఇంటికి పోయి టీ తాగుదాం నువ్వు రా అన్న అని కార్లో ఏదైతే పాలిస్లా ఎక్కినాము, ఎక్కి వస్తున్నాం ముగ్గురం. రవణ డ్రైవింగ్ చేస్తుండు, మోహన్ బాబు అని పక్కకుండు, నేనున్నా, ఇంకా వెంకటాద్రి నారాయణ, ఇంకొక సుధాకర్ రెడ్డి అని 5 గన్మెన్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాం. ఏదో మోహన్ బాబు అన్న జోకులు వేసి నవ్వుతున్నాం. సడన్లీ మా కలరే సేమ్ ఈటీవీ జర్నలిస్టులు వాళ్ళది ఉండే వచ్చేసి ఇట్లా ఎప్పుడైతే పెద్ద సౌండ్ వచ్చింది, సౌండ్ రాగానే ఇట్లా ఏమిటి చిన్న మొత్తం శవాలు ఒక 26 మంది శవాలు మా కళ్ళ ముందే ఎగిరిపోయి. మా కారు ఏమైందంటే అది కింద బుల్లెట్ ప్రూఫ్ ఉండే, తుస్ అని ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయిపోయింది. వెనుక మొత్తం జనం అన్న అనుకుంటా ఆ ఫిలిం నగర్ మొత్తం జనం వచ్చి ఇట్లా ఉర్రంగానే అక్కడ పరిగెత్తిన ఒక ఇల్లు అది ఒక ముసలామె, ఆమె ఎవరో తెలియదు, వచ్చి నువ్వు చాలా బాగున్నావు బిడ్డ అని. మరీ చూస్తే మళ్ళీ కనిపించలే. నేను అన్నాక మోహన్ బాబు అన్న ఆ గెటప్లే ఉండే పంచతోని, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరిగెత్తి మళ్ళా ఉరికొచ్చి అన్న తీసుకొని అక్కడ వెనుక సైడ్ తీసుకుపోయినాము. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అవి ఇక అపోలో హాస్పిటల్కి తీసుకుపోయి అప్పుడే అప్పుడు మందు ఉంది. అప్పుడు ఆ టెన్షన్లా అది కళ్ళల్లో ఉండిపోయింది. అది టెన్షన్లో చక్కగా వచ్చి మా సిరేర్ మామ ఇంటికి వచ్చి అందులో మందు ఉండే టక్క నీళ్ళు కలపకుండా ఆపు కొట్టేసిన. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికి అప్పుడు దొర కమిషనర్ ఉండాలన్నమాట, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ, మాధవరెడ్డి అన్న అందరు ఉండే. అప్పుడు వచ్చారు ఇక అందరు నా చుట్టూ, నేను బండి ఉన్నా కదా, అందరు నా చుట్టూ జమ అయ్యారు. ఏమైంది అని అందరూ అంటారు, నువ్వు వాళ్ళ నుండి ఇంత ధైర్యంగా మాట్లాడతావా, వాళ్ళకి తెలియదు నేను ఆపుకొట్టినాను. ఈయన మాజీ హోమ్ మినిస్టర్, ఆయన ప్రజెంట్ హోమ్ మినిస్టర్ ఈయన. ఈ మధ్యలో దొరే ఉండు, నేను అంతా చుట్టూ నింపుకపోయాను. ఇంత దేవేంద్ర గౌడ్ అన్న ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు సిరిశైలం అంటే, అరే మా సిరిశైలం ఇట్లా ఉంటే ఎన్ని చూడలేదు అని ఆయన చెప్తాడు, మాధవరెడ్డి అన్న. అట్లా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని. ఒకసారి భయం వేసిందా చావు దగ్గర చూసినప్పుడు? చావు దగ్గర ఏంది, ఇవాళ దాకా 30 సంవత్సరాలు. తర్వాత ఇదే మోహన్ బాబు అన్న, మోహన్ బాబు అన్న, రవణ అందరం కూకున్నాం. మీరు ఈ మాట ఎప్పుడన్నా అడగచ్చు మోహన్ బాబు, తమ్ముడు నీ వల్ల మేము బతికినాం, రవణ నీ వల్ల మేము బతికినాం తమ్ముడు, నువ్వు చేసిన పుణ్యాలు అని ఈరోజు కూడా అంటాడు. రవణ ఇప్పటికీ రాష్ట్రంలో ఉండే రౌడీ షీటర్స్ చిన్న చితక సమస్య కోసము మీ దగ్గర వస్తూ ఉంటారా, ఏదో సమస్య పరిష్కారం చేయమని చెప్పి? రౌడీ షీటర్లు వాళ్ళు నేను అంటున్నా కన్నా ఒక 5% 2% ఎవరైనా చిల్లరగానే ఉంటారు, కానీ వాళ్ళ కష్టాలన్నీ ఈ లీడర్లు పెట్టినాయి. అంతేగాని ఎవరైనా ఉండవచ్చు, ఈ రౌడీ షీటర్లు అనేటోళ్ళు చాలా మంచోళ్ళు, ఈ లీడర్ల కంటే చాలా మంచోళ్ళు. నేను బల్ల బుద్ధి చెప్తాను.
ఎవడని ఉండొచ్చు, అంటే ఫ్యాక్షనిస్టులు కావచ్చు, ఇంకెవడన కావచ్చు. కానీ లీడర్లు అంటే మీరు లీడర్లు అంటే అంటే మీరు ఎన్టీ రామారావు చూశారు, అట్లా అది మీరు అంటే సీఎం విషయం ఎన్టీ రామారావు దేవుడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, చెప్పినాం అందరూ చూసినాం. అంజయ్యని చూసినాం, దగ్గరికేం చూసినాం. అంజయ్యని ఇట్లా దగ్గర ఇట్లా మీద పడి మాట్లాడి చూసినాం. ఆయన బెడ్రూమ్ లోకి జరుగుతుండే. చంద్రబాబు నాయుడు చూశారు, చంద్రబాబు నాయుడు దగ్గర బెడ్రూమ్ లోకి గేట్ కార్డు దగ్గరే. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గర మీరు చేరడానికి నగరంలో నవ్వుతో నా భవిష్యత్తు లాగా మీరు భారీ ర్యాలీ చేసి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ కోసం టైం ఇచ్చి మీ ర్యాలీ మొత్తం చూసిన తర్వాత మిమ్మల్ని పార్టీలో చేర్పించుకోవడానికి ఇష్టపడలేదంట, నిజమేనా? తప్పు. 11 గంటలకు టైం ఇచ్చిండు, ఉదయం 11 గంటలకు. నేను రాత్రి 11 గంటల దాకా వెయిట్ చేసిండు. రాత్రి 11 పోయేదాకా నా భూత భవిష్యత్ అన్నట్టు ఈ ఇటుకని పెడితే ఆడదాకా ఐదర్ కూడా దాకా 1,00,000 మంది వచ్చారు, 1,00,000 పైన. కాలేజీలు గిలేజీలు బాయ్కాట్ చేసి 12 గంటలు వెయిట్ చేసాం నా గురించి. నువ్వు తీసుకోలే అంటున్నావు. టికెట్ లాస్ట్ వరకు నాకు టికెట్, అందరికి ఆయన్నే టికెట్. కానీ నాకు ఒకటి అర్థం కాదు, పాలు అమ్మిన వాళ్ళందరూ కోట్లు సంపాదించేస్తున్నారు, ఎలా సంపాదించేస్తున్నారు? ఆ మల్లారెడ్డి గారు కూడా ఈ పాలు అమ్మినా పూలు అమ్మినా అని చెప్పి 100 కోట్లు సంపాదించేశారు. మీరు కూడా ఈ పాలు అమ్మినా అని చెప్పి 100 కోట్లు సంపాదించేశారు. ఇంతకీ పాలలో ఏముంది అన్న? ఇంతకీ కష్టం ఉంది అన్న. ఈ పాలు తీస్తాము, ఎంత కష్టపడితే 100 కోట్లు వస్తాయి చెప్పండి? ఈ పాలతోనే కాదన్నా, దానింట అందరూ ప్రతి ఒక్కరు ఈ పాలు అమ్మాను అంటారు, కష్టపడ్డాను అంటారు, 100 కోట్లు వచ్చాను అంటారు. ఈ పాలు అమ్మితే 100 కోట్లు ఎలా వస్తాయన్నా? ఏం చేయనుకుంటా. ఇప్పుడు మేము పాలు అమ్మినాము, పెండ తీసినాము, బర్రెలు కడిగినాము, అన్ని ఓకే. ఇవన్నీ చేస్తే 100 కోట్లు వచ్చేస్తాయా? 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళ గురించి చెప్తా. మేము 100 కోట్లే ఉన్నాము, ఇంకా 1,00,000 గురించి చెప్తా. ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి, అంత ఇసుబూడలే, ఏట్రో బీట్రో అంత ఇసుబూడ మా మధుర నగరంలే పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళు చిన్న ఫార్ములతోని వాళ్ళ తెలివితోని కోట్లు సంపాదించారు, 1,00,000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఒక బల్క్ డ్రగ్ తయారు చేసి అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్. అది పెద్ద ప్రాసెస్. ఈ పాలు లోకల్ మార్కెట్ లో డిపెండ్ అయితే మేము పాలు ఒక్కటి కాదన్నా, చెప్పండి. నేను కూడా అన్న నా మాట ఏంటండి, నేను 30 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను, ఈ మీడియా వదిలేసి పాలు అమ్ముతున్నాను చెప్పండి. పాలు అమ్మి సైడ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసినాము, కాంట్రాలు చేసినాము, దందాలు చేస్తాం కదా, చెయ్యాలి కదా. మనిషి పుట్టినప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలిగా. దందనే దందగదం అంటారు, భూముల దండ కొంటాం ఇయ్యాలన్నా. హఫ్తా తీస్తే తోలు తీస్తారు. హఫ్తా హైదరాబాద్ में कोई भी लिया उसकी बजाते, हफ्ता कोई देता भी नहीं. హఫ్తా బోల్నే కే బాద్ జనరల్ గా నేను ఒక సమస్య వచ్చి మీ దగ్గరకు వచ్చి, అన్న ఈ సమస్య ఉంది, నాకు ఫలానా వాడు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు అని చెప్పి వచ్చాను అనుకోండి, మీరు ఫోన్ చేసి అంత ఈజీగా రాగానే ఎందుకు ఇచ్చినావు, ఏమిటికి ఇచ్చినావు, ఎంత మితికి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు అది అడగాలిగా. అడుగుతారా? అడగకుండా నువ్వు వాడు పైసలు ఇవ్వాలి, జంపరు పైసలు తీసుకొని ఇస్తలేడు అంటే ఫోన్ చేస్తే నెక్స్ట్ ఏం చెప్తారు? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఏం చెప్తారు? 10 రూపాయలు 20 రూపాయలు సినిమా స్టైల్ అది మాట్లాడుతున్నా. అట్లే సాయంత్రం ఆఫీస్కి వచ్చి కాదు, అది మీ అనుచడు అన్న ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అన్న రమ్మన్నాడు అంటారా? అడు ఎందుకు ఇచ్చిండు, మితికి ఇచ్చిండా? అవునా? కన్ఫర్మ్ ఓకే ఇచ్చారు, కన్ఫర్మ్ అయింది. దాని సిచ్యువేషన్ బట్టి దానికి ఎట్లా పరిష్కారం. ఫోన్ ఎవరు చేస్తారు? ఎక్స్ కి ఫోన్ చేయాలా? మీ అంచెడు వచ్చి శ్రీశైలం అన్న రమ్మన్నాడా? అట్లా లేదు. లేకపోతే వెళ్ళి అతన్ని కామె కూర్చొని తీసుకొని వచ్చి అట్లా సినిమాలు అదే చూపిస్తారు కదా. సినిమాకు ఒక్కడు 100 మందిని కొడతాడు, అది కరెక్టా చెప్పు?
అది సినిమానే మసాలా ఇస్తారల్లా. ఏది కూడా రియల్ ఎస్టేట్ ఉన్నది, రియల్ సరే వాడిని పిలుస్తారు, కూర్చోబెడతారు మీ ఎదురుగా. అరే అరే, వాడు మీరు ఎలా అంటారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు అందులో ఎవరికో ఒకరికి అరే జాపర్ తెలుసారా మన వాళ్ళకి పైసలు ఇవ్వాలి అదేందో చూడురి అంటే చెప్తారు, ఆ దోస్తులు చెప్తారు, లే అన్నానే అట్లా ఒక దాన్ని ఏ రకంగా పరిష్కారం కావాలనేది ముందు ప్లాన్ చేస్తారు. అదే డైరెక్ట్ పోయి వచ్చాడు మనిషి వచ్చి కూర్చున్నాడు, మీరు వచ్చి అరే బాబు అవతల వాళ్ళకి అన్యాయం చేయకూడదు బాబు, ప్లీజ్ బాబు ఆ డబ్బులు ఇచ్చేయండి అలా అంటారా? ఆయన దగ్గర కొట్టి అట్లా కాదు కానీ నీకు అవసరానికి పైసలు ఇచ్చాడుగా అమ్మ అన్న ఉంటే అన్న మంచిగా రెస్పెక్ట్ గా ఇచ్చినవా తీసుకున్నావా లేదా? తీసుకున్నా ఇవ్వ అంటే అని పుట్టినావా అని అడుగుతాం. మీరెవరు? మేమెవరా? మీరెవరు అని అంటే అట్లా అంటే దానికి వేరే రకంగా ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది? వేరే రకంగా కొట్టారా? కొట్టాల్సిందే. మంచిగా మాట్లాడితే మంచిగా, న్యాయంగా పైసలు తీసుకుండుగా. మీరు కొట్టినా నేను ఇవ్వ, మీరు కొట్టినా నేను ఇవ్వ, అప్పుడు అది వేరే రకంగా ఉంటుంది. అది ఇది శ్రీశైలం కాదు అన్న, అది తెప్పించుకోవడానికి అడిగా ఇవన్నీ. అది అదే అన్న మీరు చెప్తే నేను ఇవ్వ, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, శ్రీశైలం మాత్రం నన్ను బెదిరించాడు అని. పోతారు, పోలీస్ స్టేషన్కి పోతారు. అర్థం అది సివిల్ కేసు, అది క్రిమినల్ కేసు. పెట్టుకో, వాళ్ళది నేను డబ్బులు ఇవ్వాల్సింది సివిల్ కేసు. అది సివిల్ మ్యాటర్. నాకు చాలా కష్టాలు ఉన్నాయి, తీసుకున్నాను రా భయ్, నేను డబ్బులు పోలీసులు సివిల్ మ్యాటర్ ఎందుకు వచ్చావు? నాకు శంకర్ అన్న కిడ్నాప్ తీసుకుని వచ్చి ఎదులో బెదిరించాడు, ఇట్స్ క్రిమినల్ కాంపోనెంట్ కేసు, ఇది నా అర్జీ, కేసు రిజిస్టర్ చేయి. అట్లా ఎవరు పెట్టరు. భయమా? భయం కాదు, ఆడు రెస్పెక్ట్. ఆడు పోలీస్ స్టేషన్ పోయేటోడు ఉంటే వానికి వేరే రకంగా కోర్టు తురును తరమే చేస్తాం. మ్యాటర్ అర్థమైపోతుంది. వాడు వ్యక్తి తీసుకోడు. రిస్క్ ఎందుకు తీసుకుంటాం? రిస్క్ ఎవరి గురించో పోయి రిస్క్ తీసుకుంటారా? అంతే కదా, మరేంటి అంతే. ఇప్పుడు ఎవరికైతే వాడు ఎవరు కొడుకుండో అలా అయ్యాక చెప్తాం, మరి మీ కొడుకు తీసుకున్నారా నాయన, మీ అన్న ఇలా ఉన్నారు కదా. మీ అబ్బాయి నవీన్ యాదవ్ ఎంటైర్లీ డిఫరెంట్, వెరీ పొలైట్ గా ఉంటారు, ఇన్నోసెంట్ గా, అంటే వెరీ చాలా డౌన్ టు ఎర్త్. అతను మీద అంత కోపడ్డము అలాగే రాలేదు అతనికి అసలు అట్లా ఉండేది. అవన్నీ నాకు నేను లైక్ చేస్తాను మీ అబ్బాయిని. వెరీ సింప్లిసిటీ, జనాలు కలిసిపోవడము. ఒక లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను కవరేజ్ కోసం వచ్చా ఆయన ప్రోగ్రామ్, కానీ మస్తు ఫాలోయింగ్ ఉంది జనాల్లో. అతను మాకు అసలు అతనికి డిఫరెన్స్ ఎట్లా జర ఇప్పుడు మా టైగర్ గ్యాంగ్లు ఉంటారు, అట్లా సుంటలు జర కనిపించింది అనుకో, నువ్వు నా బండిలో వద్దు అంటాడు. జర పై వాళ్ళకి వాళ్ళు ఉంటే నా బండ్లు ఎక్కువ వద్దు అంటాడు. అదొక టైపు సాఫ్ట్ ఆయన. శంకర్ అన్న చాలా శ్రీనివాస్ యాదవ్ మీ బంధువులు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ వియంకుడు కదా, మళ్ళా టీఆర్ఎస్ వైపు వెళ్ళాలని చెప్పి మనసులో మీ అబ్బాయిని తీసుకెళ్ళాలని చెప్పి అనిపించదా? ఇక లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏగా, లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ కాబట్టి శ్రీశైలం మీద అన్న చాలా మంది అంటాడు, అన్న బోలా మనిషి వెళ్ళి శరణు అన్న నువ్వే మొత్తం అని చెప్తే ఏమని చేసేస్తాడని చెప్పి. అట్లేం ఎవడో ఏదో ఎక్కియంగానే చెట్టు ఎక్కి అంత ఆ రకమేం కాదు, ఎవడో ఎక్కియంగానే అట్లేముండదు, కానీ ఆలోచించి చేస్తాం. ఎందుకు మొన్న ఏదో ఒక మంత్రి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చారు బహిరంగ సభలో. నేను ఒక పిలుపుని ఇస్తే యూత్ అంతా ఏకమైతే అయితే ఇక్కడికి వస్తే అట్లా అసలు ఏం లేదు, కానీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట్లా ఏం లేదు, కానీ సూర్యాపేట అక్కడ 75 కేసులు బహిరంగ సభ, బీసీల మీద యాదవుల మహాసభ, ఒక వ్యక్తి మీద 75 కేసులు పెట్టారని 75 కేసులు పెట్టిరు. మీరు ఎట్లా సంపాదించుకురా అంటే నీళ్ళమ్మ మంత్రి గారు ట్యాంకర్లు ఇలా అన్నారా? మంత్రి గారు అన్నారా? నేను ఒక పిలుపునిస్తే, అది వేరే పిలుపునిస్తే కాదు, ఎస్సీ బీసీని
రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టొద్దు. అక్కడ యూత్ అంత రగిలిపోతురు అక్కడ జిల్లాలో. ఒక యాదవ్లను ఎదగనీయకుండా అతను పాలు అమ్ముతుండే, ఈయన నీళ్ళు అమ్ముతుండే, ఈయన ట్యాంకర్లు ఉండే. అక్కడ కూడా పాలదే పంచాయతీ, ఎక్కడైనా పాల పంచాయతీ ఎక్కువ ఉన్నట్టు. డబల్ మర్డర్ కేసులో నిజానికి సంబంధం లేదా? ఈఎస్ఐ నాకేం సంబంధం లేదు. ఎందుకు తీసుకెళ్ళారు పోలీసులు? పోలీసులు అనుమానంతో తీసుకోలేరు అలా. ఆ కేసులో మీతో పాటు వంశీలో ఉన్నారా వాళ్ళని? వంశీకి సంబంధం లేదు. వంశీని నన్ను పట్టుకొచ్చారు. ఆ కేసులో ఎంక్వైరీ చేసారు, ఎన్కౌంటర్ చేస్తారని తీసుకుపోయారు. వంశీని నన్ను బంజారాయిల్ పిఎస్లో పెట్టారు. అసలు ఎంక్వైరీ చేసారు, వదిలేసి. ఇద్దరు సంబంధం లేదు. ఇద్దరు అవును, మీ ఇద్దరి మధ్య ఇద్దరు కలిసి ఇలా వ్యాపారం చేశారా మీరు వాళ్ళ వంశీ? బాగా గుర్తు చేసుకోండి. సర్వే నెంబర్తో సహా చెప్తా. సర్వే నెంబర్తో సహా చెప్తా. చెప్పన్నా. 70 ఎకరాలు. 70 ఎకరాలు భూమి. 70 ఎకరాలు. ఆ విలేజ్ పేరు చెప్పండి. అన్నీ నా నోటునా? మీకు వాళ్ళ మీద వంశీకి జాయింట్ ప్రాపర్టీ కానీ ఏం లేదా? జాయింట్ ప్రాపర్టీ అని ఏం లేదు. ఆయన కొన్నాడు, నేను కొన్నాను. ఏం చిన్నట్టుగా అన్నీ మనం టెస్టింగ్ చెప్పి కలిసి కాదు. అతను కొన్నాడు, నేను కొన్నా. 700 acres అది. సరే, ఏ సర్వే నెంబర్ చెప్పాను? నా దగ్గర చెప్పు. నా దగ్గర చెప్పన్నా. చెప్తా, మీరు చెప్పండి. కొంటే అన్నా ఏంటి సర్వే నెంబర్ గురించి చెప్తాను నేను. దాంతో ఇంత ఇన్ఫర్మేషన్ తీసినామంటే మొత్తం ఉంటుంది, కానీ నేనే చెప్తా నీకు. సర్వే నెంబర్ 135, 134, 748 ఎకరాలు. అందులో అతను కొన్నాడు, నేను కొన్నా. అది ఒకటే సర్వే నంబర్ ఉంది. ఒకటే సర్వే నంబర్ ఉంది. దాంట్లో అతనికి ఉంది, నాకుంది, పరిటాల రవాణాకు ఉండే. అది మరి వాళ్ళకి తెలుసు. అది జూనియర్ ఎన్టీఆర్ది ఉండే. అందరూ ఉండే అలా. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్నాడు, నేను కొన్నా. రైతులతోనూ కొన్నాం. ఆ సర్వే నంబర్లు ఏంటంటే కొన్ని ప్లాట్ అయిన పెద్ద సర్వే నంబర్ కాబట్టి అందులో వంశీ వేరేలకు అమ్మిరు. వాళ్ళు జర న్యూసెన్స్ చేసిరు. ఏ సర్వే నంబర్ ఏడా అంటే ఒకటే పెద్ద సర్వే నంబర్ కాబట్టి అది 38 అని కొన్ని ఇనామని కొన్ని రైతుల దగ్గర కొన్నాం మేము. ఏం కాంట్రవర్సీ లేదు. ఏం కాంట్రవర్సీ ఏం లేదు. ఇంతకీ మీరు గాంధీ ప్రేమికుడా, గాడ్సే ప్రేమికుడా? అంటే అర్థం కాలేదన్న. మీరు గాడ్సేని ఇష్టపడతారా, గాంధీని ఇష్టపడతారా? అంటే ఎవడైనా ఇక గాంధీ అంటే మేము ఎట్లా అంటే ఇక చెప్పండి. చూసారా, తలపటా ఇస్తారు ఆన్సర్ చెప్పడానికి. గాంధీ అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ అక్కడ ఇంకో ప్రశ్న ఉంది. గాడ్సే అయితే ఇంకో ప్రశ్న ఉంది. అందుకోసం ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో చూడండి అన్నా. ఇంతకు మీరు ఆకు రౌడా, స్టేట్ రౌడా? ఆకు రౌడా, స్టేట్ రౌడా? స్టేట్ రౌడీ. అసలు రౌడీలో ఈ తేడాలు ఏంటి? ఇతను ఆకు రౌడీ, ఇతను డిస్ట్రిక్ట్ రౌడీ, ఇతను స్టేట్ రౌడీ. రౌడీ మొగడు, అసెంబ్లీ రౌడీ. అది సినిమా కదా, రియల్గా చెప్పండి. రియల్గా చెప్పండి. రౌడీ మొగడు అన్న ఒక్క నిమిషం చెప్పండి. బాగా కేసులు ఒక రైజింగ్ ఉన్నప్పుడు మీరు పోలీసులు మీ వెంట పడి మిమ్మల్ని తరుముతున్న రోజుల్లో ఎలాంటి చేంజింగ్ జరిగేది? ఇంట్రెస్టింగ్ నాకు తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు మిమ్మల్ని తడిపారు చేశారు, పీడియాకి పెట్టారు. ఆ సమయంలో మీరు ఎక్కువ నిర్బంధం ఉంది కదా. పోలీసులు అంతా డెగా కన్ను చేసి పెట్టారు కదా. శ్రీశైలం గారు ఏం చేస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి. అది ఒక మీరు చెప్తారు పొలిటికల్ ఏదో అనుకో ఏం చెప్పొచ్చు. అరే ఎంతసేపు అన్నా వాళ్ళు ఇల్లు కొట్టినంత మాత్రం పోతామా? టీషర్ట్లు వేషం మారుస్తాం, తిరిగి తిరిగినాం. అవునా? అక్కడిక్కడ అంతే కదా. నగర పరిష్కారం చేసినప్పుడు కూడా మీరు హైదరాబాద్ ఉన్నారా? అంతే. అవునా? అక్కడిక్కడ అంతే. మరి అంటే అట్లా అప్పుడు ఇలా పోలీసులు మేనేజ్ చేశారా? పోలీసులు లోకల్ పోలీస్ స్టేషన్ అట్లా కాదు అన్న. ఇప్పుడు రావాలనుకుంటే బైక్
వేరే కార్ మార్చి తిరుగుతుంటే అంతేగాని అది ఇప్పుడు స్టేట్ నుంచి బహిష్కరణ చేశారు కదా రాష్ట్రం అలా నుంచి. బీదర్ ఎంత దూరం ఉందన్న? బీదర్లో ఉండేవాళ్ళు కర్ణాటక. బీదర్ కర్ణాటక ఆ. అంతే అక్కడ పోయి వచ్చేవాళ్ళు. అంతే బార్డర్ ఇదర్సే ఉదర్సే ఇద్దరు. ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా మీరు ఇంట్లో ఉంటే పోలీసులు దాడి చేస్తే మీరు ఉన్నారా పట్టుకోవడానికి, వాళ్ళు కళ్ళు కప్పి పారిపోవడం మస్తారు. అవునా? మా ఇల్లు బుల్లెట్ ప్రూఫ్ లెక్క ఉంటుంది, ఆ, ఛానల్స్ చుట్టూ. ఆ, నేను పైన 3rd ఫ్లోర్లో ఉంటుంటే మా పాత ఇంటికాడ. ఒకసారి గోడ దూకి పారిపోయి ఫుల్ ఎప్పుడు వచ్చినా ఫుల్ టీం వస్తుండే ప్లటూన్స్తో. ప్లాటన్తో. ఎందుకంటే మా దగ్గర కుక్కలు గిక్కలు బాగుంటుండే. దూకి ఒక గోడ మీద తప్పించుకొని ఒక పరిగెత్తుతుంటే మా అన్ని వెనక బర్రెలు అవన్నీ ఉంటాయి మావి. అంటే ఒక 10 ఇళ్ళు జంప్ అయితే అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కడో వెళ్ళిపోతాం. అయితే ఆ గోడ మీదకి ఇట్లా పోతూ 20 feet ఉంటుంది గోడ. ఆ గోడ మీదకి ఆ ఇటుకే జారి కింద పడ 20 feet. 20 feet కాలు ఇరిగిపోయింది. ఇంట్లో చోర్ చోర్ అని చోర్ అరే మైరే ఫారూక్ అన్న, అరే అన్నాక అన్నాడు. నై ఉంటే కారా కముగా అన్నా పోలీసు వాళ్ళే ఐసా అమ్మి వాళ్ళకి అంత లేచారు. అరే బిడ్డ అని కాళ్ళు ఇప్పుడు కూడా ఇది ఈయన అప్పుడే జర వీక్ అయినా చోర్ అని అట్నే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చోర్ అని మళ్ళీ నీళ్ళు గిడ్డ తెచ్చి దాపించి మయూరు అనగానే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి మళ్ళా ఒక 1 hour తర్వాత ఇక మా నడవలేకపోయినా మళ్ళా చిక్కారు పోలీసులు అప్పుడు? దొరకలే. మళ్ళీ ఇంకొకసారి ఫుల్ అట్లే పోలీస్ ఫుల్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోకి రావాలంటే ఛానల్స్ ఉంటాయి, తీయరు. అంత గిన్నెలు పట్టుకొని వచ్చారు. నేను వేసుకున్నా మీదికే ఇక కింద సిఐ నేను ఇక తాగాడు. ఇట్లే తాగలేదు, తిట్టుకున్నాం. నేను మీదికే దుక్కుతా అంటే పొద్దురా కూకుడు నైజ్ సిఐ మంచోడు ఉండే. ఆయన అక్కడ దూకేసన్నారా? చేస్తా అంటే నా కొత్త కుదిరే కూతా సాయి అంటే సూసైడ్ చేసుకుంటా అన్నారు. मेरे सब चुप सताना नहीं सब या వెళ్ళిపోయిండు సుబ్బయ్యతం జావని. అలా కొన్ని సినిమాల్లో దాడి జరిగినప్పుడు పోలీసులకు తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోవడానికి మార్గం ఉంటుంది కదా, అలా ఉండేదా పాత ఇంట్లో? ఉండే వెనుకకు అన్ని ఇండ్లు ఉంటాయి మా మామూలు వేయాలి, అక్కడ వెళ్ళిపోతాయి. అంటే రహస్యంగా అది ఎవరు తెలియదు మార్గం మీ ఇంట్లో నుంచి? అంటే మా ఇల్లు ఎట్లా అంటే రోడ్డు వెనక సందులు ఉంటాయి, ఎస్సీ బస్తీ ఉంటుంది అక్కడ. ఒకసారి మాకు అక్కడ పెండ గిట్ వేస్తారు వెనకాల, బర్రెలు దొడ్డి పెద్ద ప్లేస్ ఉంటుంది. నేను ఎట్లకైనా వెళ్ళాలి పరిగెత్తిన, కుక్కలు చాలా ఉంటాయి. నేను ముందుకు వెళ్ళిపోయినా కుక్కలు పోలీసుల మీద పడ్డాయి. సరే మొత్తం ఇక నెక్స్ట్ మొత్తం రౌండ్ వేసారు, చక్కగా వెళ్ళిపోయినా ఉరుకుతున్నా. లారీ ఉండే, లారీకి లారీలో పడుకున్నా. ఫుల్ మొత్తం డీసీపీ ప్లాటన్ ఎక్కడనో ఏదో జరిగితే మళ్ళీ నా మీద వాడుదురు, అంతేగాని. సినిమాలో షారుఖ్ ఖాన్ డాన్ సినిమాలో డాన్కు పక్కన ఆసాన్ నహీ నా ముమ్కిన్ హై అన్నదే ఉంది మీద. ఏమైనా పోలీసులు తీసుకుని వెళ్ళి ఎప్పుడైనా విమానం ఎక్కించారా? విమానం ఎక్కలేదు, కొట్టిరు బాగా. అవునా? విమానం ఏమో ఎక్కాలి కానీ బాగా కొట్టిరు. ఎలాగైనా అసలు మీకు పేరు ఉంది కదా అప్పటికే, అయినా కూడా కొట్టారు వాళ్ళు? అంటే అప్పటికే మీరు ఒక స్థాయి మనిషి కదా. అంటే
అది వేరే రకంగా జరిగింది. మీరు కూడా ఒక ఎస్ఐని కొట్టారంట కదా, మీరు కూడా ఒక ఎస్ఐని కొట్టారంట కదా ఏడా ఒక చోట యూనిఫామ్లో ఏదో విషయం యూనిఫామ్లో ఎవరిని ఎప్పుడు కొట్టలేదు. ఒక పంచాయతీలో ఒక ఎస్ఐని కూడా కొట్టారంట కదా మీరు, ఎవరినైతే కొట్టలేదు. అప్పుడు పోలీసులు మిమ్మల్ని తీసుకునేది కొడతా ఉంటే వద్దు ఇది ఇంకా ఒకటేసారి కొట్టిరన్న, బాగా కొట్టారా? ఒకటేసారి కొట్టిరు. అప్పుడు అనిపించలా వద్దు ఇది దీంట్లో పూర్తి అరే ఉన్నది ఏందని వద్దా అనుకుంటాం. నువ్వు ఏదో ఒక రకంగా ఏదో నేను చేసింది ఏం లేదమ్మా, నేను పొలిటికల్ రాజకీయంగా అంతేగాని ఇంతమంది లీడర్స్ చూసి ఉంటారు కదా మీరు. అవునా, మీకు ఇష్టమైన లీడర్ ఎవరు, బెస్ట్ లీడర్? అసదుద్దీన్ ఓవైసీ. అవునా? ఎస్. అతను ఏందంటే అన్న ఒంటరికి వెళ్తాడు, ఒకడే వెళ్తాడు, ఒక గన్మెన్ ఉండడు, ఒక డ్రైవర్ ఉండడు, ఒక పిఏ ఉండడు, ఆయన ఫోన్ ఆయనే మాట్లాడతాడు. ఆయన కరెక్ట్గా అట్లా ఉండాలి లీడర్ అంటే. ఒక్కడే వెళ్ళిపోతాడు బుల్లెట్ మీద, వాళ్ళ ఆయన కూడా అట్నే వెళ్తుండే, నాయ నరసింహ కూడా అట్లనే వెళ్తుండే. అట్లా ఉండాలి లీడర్. ఇప్పుడు 10 మంది గన్మెన్లు, జనార్దన్ రెడ్డి అట్నే వెళ్తుండే. అప్పటి లీడర్ బాలరెడ్డి అన్న అట్లే వెళ్తుండే, బద్దం బాలరెడ్డి. అట్లా ఒంటరికి వెళ్ళాలి లీడర్ అన్నాడు, ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు అన్న పి జనార్దన్ రెడ్డి మంత్రి ఉన్నా కానీ 2 గన్మెన్లు ఉండవు. అరే ముఖ్యమంత్రి నా దగ్గరికి నేను ఇట్లా మీద వాడి మాట్లాడి ఈడ 4 సార్లు తెచ్చినాం అంజయ్ సాబ్ను, పట్టాలు ఇప్పిస్తాను. ఇప్పుడు ఇంతమంది గన్మెన్లు రియల్గా ఇప్పుడు ఈ జమాన్లా ఒక ఎమ్మెల్యేకు 2 స్కాట్లు, ఆయన వస్తే ఫుల్ ఒక మినిస్టర్ సీఎం. అప్పుడు మా టీఎన్జేకి ఇంత 4 పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఉండకు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తే ముందే గేట్ కట్టడం పోలీసు వాళ్ళు. అట్లా అయిపోయింది పరిస్థితి. అన్న ఒక విషయం చెప్పండి, కొంచెం ఇది లాస్ట్ చివరి ప్రశ్న, నిజాయితీగా జవాబు చెప్పండి అన్న. మనిషికి నేనేం నమ్ముతానంటే నాకు భయం లేదు అని అంటాడు, కానీ ప్రతి మనిషికి భయం ఉంటుంది, కానీ కొంత ఉంటుంది, ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఏమైతుంది ఒక్కొక్క రూపంలో మీకు కూడా ఏదో ఒక భయం ఉంటుంది, ఉండాలి కూడా. అదే కరెక్ట్. భయం ఉంటేనే మనిషి అంటే ఏమైతుందన్నా అంటే మనం తప్పు చేయనప్పుడు భయం అన్న. ఈ మాటలు వద్దన్న, మనిషి తప్పు చేయని వాడి వ్యక్తి ఉండడు. అంటే ఒకటి అన్న అట్లా కాదు. తప్పు అంటే అరే ఇప్పుడు జనాలకు అట్లా తప్పు అంటే తప్పులు అందరు చేస్తారు, దేవుళ్ళ చేయడానికి దిక్కులేదు. అవునా కదా, మనుషులు మనం. అంటే మీకు మీరు ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా ఏదో ఒక భయాన్ని వెంటాడుతుంటుంది, ఏదో ఒక విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది ఎంత అని చెప్పి. మీకు ఎటువంటి భయం వెంటాడేది? నాకేం లేదన్న. అన్నా అరే అన్న, అసలు మనిషి భయం లేని వాడు ఉండడు అన్న. అసలు మనిషి భయం లేని వాడి వ్యక్తి ఉంటే అతను బరి తెగింపు ఉంటుంది. ఆ బరి తెగింపు అని అంటే అది మెంటల్లీ ఆల్సౌండ్ ఫెలోస్కి ఉంటాయి ఎక్కువగా, అలాంటిది ఎక్కువగా. అన్న ఏముంటుంది అంటే నేను నన్ను మర్డర్ చేసినప్పుడు కొడుకు తండ్రి మర్డర్ చేస్తాడని భయం. అదొక్కటి రైవల్రీ కాదు కదన్నా. ఇప్పుడు పొలిటికల్ గా కంటి కనబడిన శత్రువులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అటువంటిది కంటి కనబడిన శత్రువులు ఏ రకంగా ఉంటారంటే మీరు భయపడుతూ వచ్చారు ఇప్పుడు దాకా. అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంది, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, భార్య, ఒక లక్షణమైన కుటుంబంతో ఉన్నారు మీరు. నేను ఒక గ్యాంగులు మెయింటైన్ చేయ ఏడపోయినా ఇప్పుడు నేను ఏ పాన్ షాప్ కూడా పోయినా నా మనుషులు ఉంటారు. ఏడపోయినా పబ్లిక్లో ఆ లైక్ చేసేటోళ్ళు అంతే. ఇన్ఫార్మల్ వ్యవస్థ గట్టిగా ఉంటుంది ఇప్పటికి కూడా ఉంది. ఇదితో పాటు ఏదో ఒకటి అరే మనం తప్పు చేయకూడదు, తప్పు చేసి ఇలా అవుతుంది, లేకపోతే మనం ఏం తప్పు చేయలేదు అవతల వాడు. ఇప్పుడు అన్న యాక్సిడెంట్ ఎలా జరుగుతాయంటే చాలా సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్తగా పోతున్నాం కాదు, అవతల వాడు ఎంత అజాగ్రత్తగా మన మీదకి వస్తున్నాం దాని మీద ఉంటుంది యాక్సిడెంట్, అంతే కదా.
అవతల వాడు అజాగ్రత్తగా మీ మీద వచ్చిన సందర్భంగానే జరిగిందా, లేకపోతే వస్తుందని చెప్పి భయం అయితే ఎప్పుడు జీవితకాలం వెంటాడిన సందర్భం ఏదో ఉందా? అట్లేండి. అట్లా ఇప్పుడు అజీజ్ రెడ్డి అని ఒకడు ఉండే, చూడడానికి సంబంధించిన సార్, వాడు ఎక్కడెక్కడికైనా దుబాయ్కైనా అక్కడికైనా ఇక్కడికైనా ఫోన్లు చేస్తాడు. ఫోన్లు చేసి మనం ఇద్దరం ఇండస్ట్రీని వెళ్దాము అని అన్నాడు. నేను అన్నా, ఇక్కడ కార్మికులు వాళ్ళ దిక్కని బతురు, నువ్వు సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అంటే, तेरे बच्चे कहाँ पढ़ते मेरे को मालूम है, तेरे बच्चे को किडनैप कर दूँ, गायब कर दूँ అనగానే నేను కూడా నాకు భయం. నేను అప్పట్లో నేను కూడా అప్పుడు భయం ఆ ఇష్యూ జరిగినప్పుడు, ఎందుకంటే వానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళే వానికి సపోర్ట్ ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్, మన పోలీస్ డిపార్ట్మెంట్ వానికి సపోర్ట్. అట్లాంటి పరిస్థితిలో నేను నా సేఫ్టీ గురించి నేను గన్మెన్లో పెట్టుకున్నా. అట్లా జరిగింది అంతే, ఒక ఇష్యూ అయితే అది జరిగింది. అతను బతుకున్నంత వరకు, ఎన్కౌంటర్ అయినంత వరకు మీకు ఆ టెన్షన్ ఉండిందే ఉంటుంది అతను చెప్పి. అంటే టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆడ కూడా మాఫియా, బాంబే మాఫియా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇష్యూలా వాడిని కిడ్నాప్ చేస్తా, వీడిని కిడ్నాప్ చేద్దాం, మనం కలిసి చేద్దాం అంటే అమ్మ నేను నాకెందుకురా నాయన. అప్పటికి పిల్లలు పెద్దగా అయిపోయారు, అంత అయిపోయింది. ఇండస్ట్రీలో నేను ఒక ఏంటంటే కార్మికులకు ఇష్యూలో మనం ఇన్వాల్వ్ అయినాం. రకరకాల ఫైటర్స్ అని, డాన్సర్ అని, వాళ్ళకు ఈడ ఒక 20-30 వేలు ఇండస్ట్రీలు దిక్కని 20-30 వేలు మంది బతుకుతారు, 40,000 ఏరు ఇప్పుడు. వైఎస్ఆర్తో సంబంధాలు ఎప్పుడు ఏర్పడలేదా? ఎందుకు సంబంధం ఉంది, మంచి సంబంధాలు అందరితో మంచి సంబంధం ఉంది. ఓకే, నమస్కారం. నమస్తే. నా ప్రశ్నలు మీకు నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. చెప్పండి. ఎందుకంటే నువ్వు మనుషులను రెచ్చగొడతావు. ఎందుకు? వాస్తవాలు రాబట్టడానికి, వాస్తవాలను రాబట్టడానికి. వాస్తవాలు రాబట్టడానికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తే కదా నేను జవాబు చెప్పేది. ఆ ప్రశ్న, అన్న మీరు ఫలానా వ్యక్తికి ఇంత హెల్ప్ చేశారు కదా, ఇంత సహాయం చేశారు కదా, ఇంత సహాయం ఎలా చేశారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్తే మీరు చెప్తారా? మిమ్మల్ని జవాబు రాబట్టుకునే తీరులో నా అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎక్కడెక్కడ కానీ నీకు కొన్ని నిజంగానే మాట్లాడారు, ఒక 2-3 ఏమన్నా అటు ఇటు మాట్లాడిండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అంత ఇన్ఫర్మేషన్ పెట్టినావంటే అది నా స్ట్రెంగ్త్. మా రీసెర్చ్, అది నా క్రెడిట్ కంటే కూడా మా రీసెర్చ్ టీమ్ క్రెడిట్. అది దట్ క్రెడిట్ గోస్ టు నాకే లేవు. ఇప్పుడు అది చిన్నప్పుడు జరిగింది. ఇప్పుడు జైలు ఫోటోలు గీటోలు ఇవి ఇవి అవి ఇవి ఇంకా చాలండి. ఇప్పుడు ఆ ఫోటోస్ ఎక్కడ అదొకటి నేను చెప్పా. ఇక్కడ అది మాతో పాటు జైలు ఉన్న వాళ్ళ దగ్గరనే ఫోటోలు అవి ఎవరు చెప్పారో కూడా నాకు తెలుసు. నాకు ఉన్నాయి, చెప్పడం కాదు. సరే చూపిస్తాను అన్న, దిగిన వాళ్ళు బి నా అంటే జైల్లో ఉండే వాళ్ళు 2-3 అయితే చచ్చిపోయారు, ఇంక 2-3 ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరికైనా ఇచ్చిండొచ్చు. ఉన్నాయి. ఇప్పుడు అలా సోర్స్ అనేది ఎప్పుడు రివీల్ కాకూడదు అన్నా. నువ్వు అన్నది కరెక్టు. అది ఉస్మానియా జైల్లో ఉండే, అది దాంట్లో 37 years 38 years బ్యాక్ అనుకుంటా కదా. అంతే 30 years. అవును, 36-37 years. 30 years అయిపోయి. ఇక అవి అది ఉస్మానియా హాస్పిటల్ జైలు వాడు కదా అది. అవును, కానీ ఆ ఉస్మానియా ఇప్పుడు అప్పుడు అక్కడ పక్కోడు అది ఫోటో దీపించిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఒకటి మీకు ఆ ఫోటో అది వదిలేయండి. అది అన్న ఆ ఫోటోలు ఉంటే రాదు, జర తీపి కబుర్లు చెప్పుకుంటారా? చెప్పుకుంటాం, మన్మల వాళ్ళకి చూపించుకుంటాం.
ఓకే. అవి ఫోటోలు ఇవన్నా అప్పుడు అంత రిస్ట్రిక్షన్ ఉండేది కాదు కదా జైలు ఇది మన హాస్పిటల్స్ వాళ్ళు. అంటే అప్పుడు మీ మీడియాలో ఇవన్నీ బయట తిరిగే వాళ్ళం జైలు నుండి. అప్పుడు అంత ఇప్పుడేంది ఇది కబ్జా చేసేది సిరిసిల్ల మేధం అంటారు. బయట ఏంటన్నా 7 ఇళ్ళమంటా కానీ ఇక ఇది సిరిసిల్ల మంది అంటారు. ఎవరికైనా పేరు ఇప్పుడు ఏడన్నా ఉట్టిగా మేము ఏడన్నా ఇళ్ళమంటా కానీ ఇది అన్నదే అంటారు. ఇప్పుడు కబ్జాలు ఎన్ని చేశారు? ఏదన్నా కబ్జా చేస్తే ఉంటే కన్నా పోలీస్ రికార్డులో మీకు వ్యతిరేకంగా పోలీస్ కేసు ఎందుకు చేయరు? ఎవరికైనా చేస్తారు, చట్టం అవ్వని చుట్టం కాదు. ఓకే, అయిపోయింది నా ఇంటర్వ్యూ. మీ రీసెర్చ్ టీమ్ నా గురించి సరిగ్గా ఇన్ఫర్మేషన్ సేకరించలేదు అన్న. మీ ఇన్ఫర్మేషన్ సరే, నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? ఇంకా 5 ఏళ్ల నుంచి అడుగుతా ఉంటే ఇప్పుడు ఇచ్చారు ఇంటర్వ్యూ. ఇంకేమన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చేస్తారు? ఇంకా మంచి ఇన్ఫర్మేషన్. మీ అబ్బాయి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వండి, ఇద్దరం కలిసి చేస్తా. ఈసారి మీకు నవీన్కి ఇద్దరం కలిపి. మాకు ఆయనకి ఏడా నడుస్తుందా బాబు? మీ రూట్ వేరు, నా అతని రూట్ వేరు అంటారా? మా రూట్ వేరు, అతని రూట్ వేరు. అతను కూడా మాస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది కదా మీకు మీలాగా. అతనికి మాస్ అండ్ క్లాస్ 2 ఉంది, మీకు మాస్ ఎక్కువ ఉంది. అంటే క్లాస్ మీకా అన్నీ అట్లే అందరూ మంచిగా ఉంటాం. ఓకే అన్న, ధన్యవాదాలు. శ్రీశైలం అన్న, శ్రీశైలం యాదవ్తో జరిగిన స్మాల్ చిట్ ఏం కాదు, బిగ్ చిట్. యా, ఓకే, థ్యాంక్ యూ జాఫర్ భాయ్. మార్పును ఎవరైనా ఆహ్వానించాల్సిందే. చిన్న శ్రీశైలం యాదవ్ వంటి వ్యక్తులు జనజీవన స్రవంతిలో కలిసి ఇప్పుడు సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. వీళ్ళ గతం ఎంతటి అమానుషంగా ఉనిందో తెలియజేయాలి. తెలుసో తెలియకో అటువంటి దారిలో ప్రయాణించే పిల్ల రౌడీలు ఈ ఎపిసోడ్ చూసి పరివర్తన చెందాలనే సదుద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేశాం. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.